హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుత్వి వ్లాగ్స్. ఈ ఛానల్లో వచ్చేసి మనం ఆధ్యాత్మికమైన మరియు కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి ధ్రువ నక్షత్రం మరియు దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకోబోతున్నాం. ధ్రువ నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే మనం ఒక కథ గురించి తెలుసుకోవాలి. ఉత్తానపాదుడు అనే రాజుకు 2 భార్యలు. వారే సునీత, సురచి. రాజుగారికి చిన్న భార్య అయినటువంటి సురచి అంటేనే కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె కొడుకే ఉత్తముడు. పెద్ద భార్య అయినటువంటి సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలని అనుకునేవాడు. కానీ తండ్రి పినతల్లి అయినటువంటి సురచి ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు. అందువల్ల తండ్రి ప్రేమకు దూరంగా ఉండేవాడు ధ్రువుడు. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి అయినటువంటి సురచి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు కూడా సంతోషంతో తండ్రి వద్దకు వెళ్తాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా, ధ్రువ, నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం నీకు కలిగేది. ఇప్పుడైనా ఈ సురచి కడుపున పుట్టించమని ఆ శ్రీహరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తమమైన స్థానం లభిస్తుంది అంటుంది సురచి. జరిగిన విషయమంతా తన తల్లితో చెప్తాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకుని ఆ శ్రీహరిని గురించి తపస్సు చెయ్యు. మంచి ఫలితం ఉంటుంది. నీకు కూడా ఉన్నతమైన స్థానం లభిస్తుంది అని చెప్తుంది. తల్లి మాటలకు ధ్రువుడు ఉత్తేజితుడై తపస్సు చేయటానికి బయలుదేరుతాడు. అప్పుడే నారద మహర్షి ఎదురయ్యి విషయం తెలుసుకొని నవ్వుతూ ఇలా అంటాడు. నాయనా ధ్రువ, పసివాడివి. పినతల్లి మాటలకు ఇంత పట్టింప? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టం. నీ నిర్ణయం మార్చుకో అంటాడు నారదుడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలను నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు. ఉత్తముని కన్నా నేనే గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను ఎంత తపస్సు అయినా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను అంటాడు. నీ పట్టుదల గట్టిది. ఆ శ్రీ మహావిష్ణువు మనసులో తలుచుకొని నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు తపస్సులో మునిగిపోయిన ధ్రువుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. ఆనందంతో ధ్రువుడు మునిగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నో స్తోత్రాలు చేస్తాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరికి నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. నేటికి మనకి కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు తన గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. ఇది ధ్రువుడి కథ. ఈ కథ నుంచి మనకి ఒకటి గమనించవచ్చు. అదేంటంటే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు.